బెంగాల్లో ఏదైతే ఇష్యూ అయిందో ఒక స్టూడెంట్ మెడికల్ స్టూడెంట్ మీద దాని గురించి అంటే ఆ ఇష్యూ జరిగినప్పటి సంది కంటిన్యూస్లీ సోషల్ మీడియా మొత్తం మారిపోతుంది. జరగాల్సిన ప్లేస్ లో జరిగితే బెటర్ ఏమో, సోషల్ మీడియాలో జరుగుతుంది, అది మన బ్యాడ్ అనుకోవాలి. మేము ఆలోచిస్తామంటే మన చెల్లె సేఫ్ ఉండాలి, బయట నుంచి చెల్లె ఏమన్నా కానీ మనం ఎన్ని తప్పులనే చేస్తాం. మన చెల్లె వేరే నేను తప్పు చేయదు, మనకు ఒక ఉంది, మనకు చెల్లె ఉంది, ఇంతకెళ్ళి బయటకు వెళ్తుంది, సేఫ్ గా రావాలి అని ప్రతి ఒక్క బ్రదర్, ప్రతి ఒక్క మేల్ అనేటోడు ఫీల్ అయితే కొంతవరకైనా మార్పు జరగవచ్చు. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, అది స్టేటస్ పెట్టా, అది పెట్టి పెడతా ఏం జరుగుతుంది, నా వల్ల ఏం జరగదు, నేను స్టేటస్ పెట్టడం వల్ల. నా కాంటాక్ట్ లో 500 మంది ఉన్నారు, అది చూస్తారు, జస్ట్ ఇలా అనేసి ఎందుకు జరుగుతుంది, దేనికి జరుగుతుంది, జరగడానికి రీజన్ ఏంటిది అని తెలుసుకుంటే బెటర్. 17 మంది ఆమె అంత పైశాచికంగా రేపు చేయడం నిజంగా దరిద్రమైన విషయం. దీనికి ఒక అమ్మాయి బయటికి వెళ్తే ఎట్లా వస్తుందో, తను ఏ స్థితిలో వస్తుందో చెప్పని రోజులు. మీకు మీరే రక్షణ ఉండాలి, ఎందుకంటే మగజాతి కూడా ఇప్పుడు దానివల్లే మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంటికి వెళ్తున్నామో మనం ఎంతైనా బలాలు తిరగాలి, ఏదైనా చేస్తాం మనం, కానీ మన ఇంట్లో సేఫ్ ఉండాలని ఆలోచన. పక్కల జోలికి వెళ్తే మన ఇంట్లో కూడా సేఫ్ ఉంటారు కదా, వాళ్ళు జోలికి వెళ్ళకు, నువ్వు సైలెంట్ ఉండవా, ఆటోమేటిక్ ఏం జరగాలి జరుగుతుంది.